విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0ని నిర్వహిస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి లోకేష్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతోంది. ఇందులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 61,135 విద్యా సంస్థల నుంచి సుమారు 2,28,00,000 మంది విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, పాఠశాల నిర్వహణ కమిటీలు, పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది చూసాం. అలాగే ఉదయాన్న చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఒక పాఠాన్ని కూడా బోధించారు. ప్రస్తుతం భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. సహపంక్తిలో కూర్చొని భోజనాన్ని రుచి చూస్తున్నట్టుగా మనకు ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. ఉదయం నుంచి కూడా వివిధ పాఠశాలల్లో జరిగిన అంశాలన్నీ కూడా మనం చూసాం. ప్రస్తుతం లోకేష్ విద్యాశాఖకు అధికారిగా ఉన్నారు. ఆయన చూస్తున్నారు విద్యాశాఖకు సంబంధించిన విషయాలన్నీ కూడా. సో ప్రస్తుతం కొత్త చెరువు శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో ఉన్న పేరెంట్స్తో కూడా మాట్లాడారు. స్వయంగా పాఠాన్ని బోధించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడున్న సిచ్యువేషన్స్ కావచ్చు, అక్కడున్న పరిస్థితులు, వాళ్ళకి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, ఇతర ఫెసిలిటీస్, వసతులు ఏవైతే కల్పిస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా మంత్రి లోకేష్ ఏపీ సీఎంకు వివరిస్తున్నట్టుగా మనకు వాళ్ళ సంభాషణ బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లైవ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళ పక్కన. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజువల్స్ ని ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్స్, అలాగే దాతలు, పూర్వ విద్యార్థులు కూడా కొంతమంది పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కొత్త చెరువు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా విద్యార్థులతో మాట్లాడారు, టీచర్స్తో మాట్లాడారు, పేరెంట్స్తో మాట్లాడారు. గతంలో ఉన్న వసతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు భారీగా మార్పులు చేపట్టారు. గతంలో చెట్టు కింద కూర్చుని చెప్పిన రోజుల్ని ఆయన తన చదువుకున్న టైంలో జరిగిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు విద్యార్థులతో. తను ఎంత కష్టపడి 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఒక పొట్లం కట్టుకొని అన్నం తిని తిరిగి వచ్చాను, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎక్కడికక్కడ స్కూల్స్ ఉన్నాయి, మెరుగైన వసతులు ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అలాగే చదువుకోవడానికి చక్కటి వసతులు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. ఆ పక్కన చూడొచ్చు చుట్టుపక్కల పచ్చని చెట్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం. ఇంకా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అంటూ అధికారులకి సూచనలు చేస్తూ ఉన్నారు. చిత్తూరులో ఒకటి, ఇక్కడ లేపాక్షిలో ఒకటి.